మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి దర్శక నిర్మాతల కష్టాలు అన్నీ ఇన్ని కావు. చిరు పక్కన హీరోయిన్ వెతకడానికి వాళ్లకు తల ప్రాణం తోక్కొచ్చింది. అనుష్క, నయనతార, శ్రేయ ఇలా చాలా మందిని అనుకుంటే చివరికి కాజల్ ఫైనల్ అయింది. హీరోయిన్ సెట్ అయింది అనుకుంటే విలన్ దొరకలేదు. టాలీవుడ్ లో టాప్ విలన్లంతా బిజీగా ఉండడంతో తమిళ ఇండస్ట్రీ వైపు చూడగా అక్కడ నో వేకెన్సీ బోర్డు కనిపించడంతో బాలీవుడ్ కు పరిగెత్తారు దర్శక నిర్మాతలు. చివరకు ఒకప్పుడు చిరుతో హీరోయిన్ గా చేసిన అంజలా జవేరి భర్త తరుణ్ అరోరా ఓకే అయ్యాడు. అయితే చిరు చాలా గ్యాప్ తర్వాత వస్తుండడంతో ఎక్కడా తగ్గకుండా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ వివి వినాయక్. ఆ ప్రయత్నంలో నిర్మాత రామ్ చరణ్ కి మళ్లీ కష్టాలు తెచ్చిపెట్టాడు. అదేంటంటే ఖైదీ నెంబర్ 150లో ఐటెం సాంగ్ పెట్టాలని వినాయక్ ఫిక్స్ అవడమే. సరే ఏం చేస్తాం అని చెర్రీ మళ్లీ వెతుకులాడు స్టార్ట్ చేశాడు. డాన్సుల్లో చిరు స్పీడ్ని అందుకునే హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తే తమన్నా వాళ్ల దృష్టిలో పడింది. అంతకు ముందు కూడా తమన్నాతో డాన్స్ చేయాలని ఉందంటూ స్వయంగా మెగాస్టార్ చెప్పడంతో మిల్కీ బ్యూటీని ఐటెం సాంగ్కి ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తలు చక్కర్లు కొడుతుండగానే తమన్నాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించి క్యాథరీన్ను ఫైనల్ చేసినట్లు ఫిలిం నగర్లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు.